ఆగో ఎటు పోతారన్న? ఇలా పద్ధతులు పెట్టబోతుండ్రా చెల్లి. ఇంకా ఆయటే కూనకపాయే గిప్పుడే పెడతారా అందరూ? ఎర్ర టెండ కొడుతుంది, వేలకు వేలు పత్తిత్తులు తెచ్చి అట్టిగా ఎండలో పెడితే అవేం మొలుతాయి అన్న? చుట్టుపక్కల అందరూ పెట్టిరా చెల్లి. అల్లతో పాటు నేను పెడుతున్నా, వాన పడితే పడుతుంది కావచ్చు. ఏమోనే అన్న, వాన పడకపోతే అట్టిగా ఖరాబ్ అవుతాయి కదా. ఇక మొత్తం లేకుండా లేదురా చెల్లి. ఈయనను కూడా పత్తి గింజలు తెమ్మనాలే. దెబ్బన వాన పడితే మేము కూడా పెడతాం. రావణ ఎటువైనా ఎట్లా గడ్డేసేస్తున్నానే. నీ కాలం అంతా ఎటమాట అని చెప్తుంది. ఏం సంగతి కొడతావా లేదా? ఇత్తులు ఎప్పుడు అలేదా? పోయినసారి ఈ వరకు వర్షాలు కొట్టి ఈసారికి వర్షం లేదు, ఏం లేదు. అదేనే అందరూ ఉరుకురికి పెట్టబట్టి ఎట్లా మనం చేయను అట్లనే ఉండే పెడదాం. ఏమో నేను కూడా అనుకుంటా పెడదామని. ఇక మరి అదే ఆలోచన చేసుకుందాం. మరి పెట్టాలి ఏం చేద్దాం, ఆ సేటు దగ్గరికి పోయి రావాలి, పెడదాం. మనం కూడా అందరితో మనం ఏముంది, అందరితో మనం అదే పోయేస్తాం. ఏం చేస్తున్నావు ఇట్లా? రజనీ ఏం చేస్తున్నా? పిలుతున్నా సప్పుడు చేస్తావు? ఏం లేదు, కూర వండుతన్నా. ఏమైంది? దున్నిత్తాను పోయినావు కదా, దున్నిచ్చుడు అయిందా? దున్నిచ్చుడు కూడా అయిపోయింది. ఇక మనం పత్తి గింజలు పెట్టుడే ఆల్చాం. ఊళ్ళందరూ పత్తి గింజలు పెట్టే, మనం ఇంతవరకు పత్తితులు కొనుకొచ్చిందే లేదా? మొన్న వడ్లకు వచ్చిన పైసలు మిత్తి లేకేవాయే. ఇప్పుడు పెట్టుబడికి చేతిలో రూపాయి లేకపోయే. ఎవరినన్నా పెట్టుబడి మనం అడుగుదామంటే ఇప్పుడు అసలే పెట్టుబడి తినాం. ఎవ్వరు ఒక్క రూపాయి చిత్తట్లేదు. ఏం చేద్దాం? నువ్వేం బాధపడకే, మన సేటు ఉన్నాడు కదా, నేను ఏదో బతిలాడి ఏదో రకంగా తీసుకొస్తా. కానీ పబ్లిక్ ఏంది ఏమో మొత్తం ఆగుతూనే లేరు. మన అగడబడ్డాటు మొత్తం పెడతానే ఉంటుంది. ఇక మనదే ఉంది, మరి పెట్టుకోవాలి. మరి ఏం చేద్దామయ్యా? అందరితో మనం ఎట్లయితే గట్లయిద్ది. ఈయన్ని ముచ్చట పెట్టుకుంటుంటే పొద్దు పోతుంది కానీ బుక్కడంతా తినిపోయి పత్తి గింజలు కొనుక్కరా, చేయడుకొచ్చుకుంటుంది. సరే మరి బుక్కడంతా తినిపోతాయి. ఈసారి ఏదో ఒక జాబ్ కొట్టాలి. ఇంకేం రోజులని అన్న సంపాదన మేము బతకాలి. ఈ సంవత్సరం ఖచ్చితంగా ఏదేమైనా జాబ్ కొట్టాలి. ప్రశాంత్, ఇంకెన్ని రోజులు చదువుతావు ఈ చదువు? ఈ చదువు చదివితే మనకు నౌకరు వచ్చేది లేదు, ఏం లేదు. మన సొంటలకు ఎంత చదివినా నౌకరు రాదు. కానీ మీ అన్నతో నా వ్యవసాయం చేసుకుంటే ఆయనకింత ఆసరగా ఉండు. ఈ ఒక్క సంవత్సరం చదువుతాం అదినే. ఈ సంవత్సరం జాబ్ ఇట్లా రాకపోతే గదే వ్యవసాయం చేసుడు అవుతుంది. ఈ సంవత్సరం జాబ్ రాదు, ఈ సంవత్సరం జాబ్ వస్తుంది, ఈ సంవత్సరం వస్తుంది అనుకుంటే ఇప్పటికీ 4 ఏళ్ళు అవుతుంది నువ్వు అనబట్టి. మీ అన్నకేమో నువ్వు చదువాలి, నౌకరు చేయాలని ఆయన పిచ్చి. నీ అయ్యో బతుకుంటే ఏరు పడితే అయిపో. మేము వాళ్ళు చచ్చిపోయిన కాంచెల్లి నీకు పెట్టి పెట్టి ఆస్టకి వస్తుంది. ఆ పైసలతో ఏమన్నా బయట భూమి కొనుక్కుంటూ 5 గుంటల భూ అనొచ్చు. అయ్యో గట్లెందుకు అంటున్నావు? మరి ఎట్లా అనాలే? నేనేమన్నా తాగినా తిన్నానా, ఖర్చు పెట్టినా పైసలు? నువ్వు తాగున్నావా తిన్నావా నేను అంటలేను. ఆ చదువుకొని పెట్టి 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 మా వశం అయితే లేదు. చదువుకొని పెట్టినా కదా వదినే, ఏదో ఒకరోజు జాబ్ రాదా? జాబ్ వస్తుంది. జాబ్ వస్తే మాకేందయ్యా? నువ్వు నౌకరు చేసుకుంటే నీ పెళ్ళడానికి లాభం, మాకేం లాభం? మేము రెక్కలకు కష్టపడి నీ తెచ్చిపెట్టుడు అవుతుంది. నేను జాబ్ చేస్తే మనకే కదా పేరుండేది వదినే, అన్నకు నీకు పేరుంటది కదా. ఇప్పుడు రూపాయలు పెట్టుబడి పెడతామంటే పొద్దుగల మీ అన్న ఎంత బాధపడ్డాడో ఎరికేనా? నీకేమో నౌకరీ చేయాలి, నువ్వేమో కార్లలో మోటార్లలో తిరగాలి. నువ్వు మీ అన్నేమో ఎద్దును ఎగేసుకుంటా అక్కడ దున్నుకుంటా ఎండలో ఎర్రటెండలో చచ్చుకుంటా, మేమిద్దరం చచ్చుకుంటా నీకు పెట్టాలి. ఈ చదువేందో ఈ కథ ఏందో నాకేం అర్థమైతలేదు. ఏం చేయమంటావు వదినే? మరి ఏం చెత్తవేందయ్యా? మాతో పాడి వంగి కష్టం చేసుకో. నీ అయ్యకున్నారా? నీ అయ్య మీద నువ్వు అజ్జయ్యా
నాకు చదువు తప్ప వేరే ఏం పని రాదు కదా. రాకపోతే వచ్చి నేర్చుకో. రాదు వదిలే అంటే అటుగానే వస్తుందా? నాకేం పని నేర్పలే అన్న. ఏం పని నేర్పాడు? ఏం నేర్పడు. ఆయననేమో ఎద్దోలో వ్యవసాయం చేయాలి, నువ్వేమో మంచిగా మోటార్లలో కార్లలో తిరిగినా నిన్ను చదువుపియాలి కదా. నాకు రాని పని ఎట్లా చేస్తావు వదిలే? రాని పని అంటే మనకి ఎవరు తెచ్చి పెట్టన్నాయా? నీ అయ్యా ఏమన్నా ఉండదా నువ్వు వాళ్ళని ఇట్లా ఆడుకోవడానికి? అదే మా అబ్బాయి ఉంటే ఇట్లా చేసేటోళ్ళు కాదు. ఇప్పుడు ఏమన్నా అనేసరికి మా అయ్య ఉంటే ఇట్లా చేసేటోళ్ళు కాదు. తినుకుంటేనే మళ్ళీ మా మీదకి వెళ్ళి మాట్లాడతావు. నేను ఏమంటావు వదిలే? ఏమనుడు కాదు, నేను చెప్తున్నాను. ఏదో ఒకటి చేసి చదువుతావా, నౌకరు తెచ్చుకుంటావా తెచ్చుకో, లేకపోతే ఇక మాతో కాదు. ఈ పెట్టుడు మేము పెట్టలేము. నువ్వు మళ్ళీ ఈ ముచ్చట్లని నీ అన్నయ్య చెప్పుకోకు, నన్ను తిట్టి పారేస్తాడు. సరే నీ ఒక్క సంవత్సరం చూడు, రాకపోతే గదే అన్నతో నేను వ్యవసాయం చేస్తాను. ఈ ఒక్క సంవత్సరం అప్పుడే వస్తుంది. ఇప్పుడు రాని పని అప్పుడు వస్తుందా? చూడు వదిలే ఇక. మా చూస్తా అనుకో. రెండు పత్తి బియ్యం ప్యాకెట్లు. ఏం కంపెనీ ఉంటుంది? ఇప్పుడు మార్కెట్ లేదు మంచిగా ఉంటే అది 2 ప్యాకెట్లు. బోల్గాడు మంచిది అంటారు అందరు. మార్కెట్ లేదు అది 2. ఒకసారి పెట్టి చూడు, అదొక 2 తీసుకొని పో. హీరో 2 బోల్గాడి. నమస్తే సేటు. నమస్తే నమస్తే రాముడు. నాకే ఇంకేం ఇస్తున్నాను మాట కథ అట్నే ఉంది కదా. అది కొద్దిగా మీరే. హీరో ఈ రాములు ఒకసారి ఖాతా చూడాలి. మొత్తం 65,600 రూపాయలు ఉంది. పత్తి ఇత్తనాలను ఇవన్నీ కలిపి మందు బస్తాలు కలిపి రాములు పాతది తీసుకుపోయినా రాత్రి బస్తాలు ఉన్నాయి, ఇస్తున్నాయి, కింద మందులు మీ మందులు. ఇక అవి విచారా నేను అన్ని చెప్తాగా పిల్ల ఈసారి తీయాలి సేటు. అట్లా మిమ్మల్ని నమ్ముకొని ఉన్నాం కదా. మా మీద నా మీరు కరెక్ట్ ఇప్పుడు వచ్చేది మేము కూడా పెట్టమని పెట్టాలి కదా. ఇక మీరే దయచేసి వచ్చే మరి ఈసారి మొత్తం లాగడు అన్ని అవి పాత అన్ని చెప్తా. ఎంతో కొంత 20,000 తీసుకోపో మిగతాయి. 10 బత్తాలు అనబడుతుంది. 10 బత్తాలు కావాలి. 10 బత్తాలు అంటే ఇక అవి పాత ఉండను కానీ 20,000 కట్టి తీసుకో. ఇప్పుడైతే మేము కూడా కట్టాలి కదా. సేటు మీద బతిలాడు. అయ్యో ఇట్లా కొద్దిగా చూడాలి మీరే. మీరు మిమ్మల్ని చూస్తాం కానీ ఆడికి మమ్మల్ని చూస్తలేరు కదా వాళ్ళు. ఇంకా కొద్దిగా దయచేసి మీరే ఎన్నో కొన్ని కడతా కానీ అయ్యో పురాత అది లేకుండా కానీ కొంచెం ఈసారి అయితే జర ఒక 20 కదా నేను అడిగేది. 20 అయితే 20 ఉంటే 20 ఇచ్చి తీసుకో 10 బత్తాలు. ఎట్లా సేటు కొద్దిగా మీరే చూడాలి. ఆ పాత అయిపోతే నేను ఇది ఒక్కసారి అడ్జస్ట్ చేస్తే నేను కడితే ఇప్పుడు నగదు అంటే నా దగ్గర లేవు సేటు. జర దయచేసి మీరే ఎట్లా చేసుకోవాలి చూడు. ఈసారి కష్టపడి ఆ పాత ఇవి తీర్పుతా. వాళ్ళు ఎట్లా అయ్యా నాకు, ఎందుకంటే కొంచెం ఇబ్బందులు వాళ్ళు ఉన్నా నా దగ్గర. ఇప్పుడు సగం అన్నా కానీ నా దగ్గర కట్టేటట్టు పరిస్థితి లేదు. మీరు ఎట్లా చేసి దయచేసి నాకు కొద్దిగా ఇవ్వాలి. రాములు 20,000 కట్టి తీసుకుపోయా, మనం ఇబ్బంది పెట్టకు. ఒకటే పదం ఆ సేటు ఎట్లా పోలే చూడు. మొత్తం పాత అయితే కట్టమంటలేదు కదా నేను. ఇబ్బంది పెట్టక నువ్వు 20,000 కట్టి తీసుకోని చెప్పి 20,000 కడితేనే ఇస్తా అంటారా? అంతే. ఏమైందయ్యా టీ నచ్చినావు? రసబత్తం వేయలేదా? ఇయ్యలేదు ఆయన. ఎందుకు ఏమన్నాడు? ఏమన్నాడు అయితే పాతలా కూడా ఉన్నది కదా, 65,600 ఉన్నది. అవి కట్టి తీసుకుపోన్నాడు. ఎంత బట్టలు అయినా వింటలేదు. 65,000? ఇప్పుడు 65,000 కట్టడానికి మన చేతిలో ₹1 కూడా లేదు. అదే ఆలోచించడం అవుతుంది. ఏం చేస్తారు? బతిలాడిపోయినావు నువ్వు మెల్లగా. ఇంతగానో ఏం బతిలాడతాను? బతిలాడినా దండం పెట్టి చెప్పిన ఆయన వింటలేడు. అమ్మా ఇంకా 4 రోజులు అయితే వడ్లాలు కూడా ఉన్నది. వడ్లకు కావాలి, నాటేసినందుకు కూలలకు కావాలి, దుంచినందుకు కావాలి. రూపాయి ఏమో చేతిలో లేదు. ఆయనేమో 65,000 కట్టమంటే ఏడని తెచ్చి కడతావయ్యా? ఏమో నాకేం అర్థం అవుతలేదు. ఏం చేసుడు ఆయనేమో గట్లానా బట్టే ఏం చేసుడో అర్థం అవుతలేదు.
ఏమోనయ్యా, ఆ దేవుడు కష్టపడేటోళ్ళకే ఇంకొన్ని కష్టాలు ఎక్కువిస్తాడు. ప్రతి ఒక్క రైతుకు ఇవే గోసలు. ఎండనక వాననక సలనక ఆరగాలం కష్టం చేసి ఆ కష్టం చేసిన పంట చేతికి వచ్చేదాకా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని ఎదురు చూస్తారు. ఏమోనే, మన ప్రతి రైతుకు ఇవే కష్టాలు. ఈ బాధలు ఇప్పుడు ఈ కష్టాలు ఎన్నడ తప్పుతాయి రైతులకు. ఎట్లనయ్యా, ఏం చేద్దాం? అందరు పత్తి గింజలు పెట్టి మన దగ్గర ఒక్క రూపాయి లేదా? ఏం పెట్టి చేద్దామన్నా ఏం లేదు. మన దగ్గర ఉన్నది ఇది ఒక్కటేనయ్యా. ఈ పుస్తలతో అడుగుదా పెట్టి పైసలు పట్టుకరా, ఆ పైసలతోని పత్తి గింజలు పెట్టు. అయ్యో అన్న వదిని గట్లా అంటున్నావు ఏంది వదిని? అన్న నువ్వన్నా చెప్పు, ఈ తమ్ముడు లేడనుకుంటున్నావా? ఆ పైసలు అవసరం ఉంటే నన్ను అడిగితే నేను తెచ్చిద్దును కదా. నువ్వు వేడికెళ్ళి తెచ్చిస్తావు. నాకు ఎగ్జామ్ ఫీజు కోసం దాచిపెట్టుకున్న పైసలు ఉన్నాయి కదా, 20,000 ఉన్నాయి నా దగ్గర, అవి తీసుకపో. గవి తెచ్చిస్తే అవి నీ చదువు కోసం పెట్టుకున్నాయి కాదురా, మాకు ఇచ్చిన చదువు ఈసారి కాకపోయినా వచ్చేసారి కన్నా రాసుకోవచ్చు ఎగ్జామ్. ఈ సంవత్సరం పోతే పోనీ ఏం కాదు. వ్యవసాయం ఈసారి పోతే మళ్ళీ ఒకసారి ఈ పంట పోతే ఎట్లనే. నిన్ను బాధ పెట్టి మేము తీసుకొని వ్యవసాయం చేసి ఎవరి కోసం రా మళ్ళా. ఏం కాదన్న తీసుకోదు. ఇయ్యాడు కాకపోతే వచ్చేటికి జాబ్ వస్తుంది, ఏం కాదు. అట్లా అంటుండు మరి. అదనే ఈసారి జాబ్ రాకపోతే వచ్చేటికి ఆయన జాబ్ వేయచ్చు. ఏమంటావా? తీసుకోదు. ప్రశాంత్, ఇన్ని రోజులు మీ అన్న తెచ్చి పెడితే నువ్వు తింటాను, చదువులకు దానికి దీనికి మమ్మల్ని అడిగి మమ్మల్ని బాధ పెడుతున్నావు అని ఎట్లా పడితే అట్నే మాట్లాడినా. కానీ ఇవాళ మీ అన్న చేతిలో రూపాయి లేదని అర్థం చేసుకొని నీ చదువుకు దాచిపెట్టుకున్న పైసలు ఇస్తా అంటాను. నిజంగా నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాయ్యా, ఏమనుకోకు. అయ్యో అట్లా అంటే ఎట్లా వదిలే? ఏం కాదు, అన్న చిన్నప్పటి నుంచి నాకు చూసుకుంది కదా, అన్ననే చూసుకుంది కదా, చదువులకు అన్నిటికి ఖర్చు పెట్టుకుంది కదా అన్ననే. ఇప్పుడు నేను నాకు దోచినంత నేను సహాయం చేయకపోతే ఎవరు చేస్తాను? పంటదేముందయ్యా, ఈ ఏడు కాకపోతే అచ్చేటికి పండించుకోవచ్చు. చదువుకోవాలన్నావు, పరీక్షలు రాస్తే జాబ్ వస్తుందన్నావు. ఆ పరీక్ష రాసి నువ్వు జాబ్ తెచ్చుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది. జాబ్ అయింది కదా, నేను అచ్చేటికి వేసుకోలేదు. వచ్చే సంవత్సరం చేస్తే కదా, ఈ సంవత్సరం ఒక సంవత్సరం పోతే ఏం కాదు కదా అన్న. సమ్మె సరే ఇక నువ్వు మా బాధ చూడలేక ఇస్తా అంటున్నావురా. సరే తమ్మి ఏం చేద్దాం? ఆ పైసలు పట్టుకుపోయి మళ్ళీ విత్తనాలు తీసుకురా. మళ్ళీ తమ్మునికి ఈ సంవత్సరం నేను కూడా వస్తాను, నీతోనే వస్తాను. నీకు ఏదో ఒకటి ఆసర అవుతా. సరే సరే ఏమనుకోకయ్యా, మనసులో పెట్టుకోకు నేను అన్నయ్యాన్ని. సరే కానీ ఏమనుకో, ఇక అవన్నీ ఏం మనసులో పెట్టుకో. పైసలు ఎంత ఇచ్చినావు? 20,000 ఉన్నాయి. అరే మిగతా ఎప్పుడు ఇస్తావు? ఇక మిగతా ఇస్తా కొద్దిగా చూడు. అయ్యో వీటిగా 30 తిప్పల పడ్డా కొద్దిగా చూడు. అది పాత గంత ఉండే, నెక్స్ట్ మరి వచ్చి అవన్నీ జర ఈ పంట మీద జరుపుతా. ఏమనుకోకరి జర దయచేసి కొద్దిగా మంచి ఇస్తున్నాను. మీరు ఒక 10 విత్తనాల ప్యాకెట్ కొద్దిగా అందరూ మంచిగా మంచి వచ్చినాయి, మంచి పెట్టినాయి. సరే మరి కలిసి పెట్టు.
లేక 10 బత్తాలు లేదు. ఇక నిన్న రాత్రి తెచ్చిండు. వాన పడుతుంది కదా చెప్పన పోయి పెట్టా అత్తవా సర్ది పెట్టుకొని ఉండు. అమ్మా రాయరమ్మా తట్ట నీళ్ళు గిట్ట పెట్టినావా తొందర గింతేనా కొట్టు కొట్టు ఇక నువ్వే కొట్టు నీళ్ళు మంచిగా మొత్తి కొట్టు పెదమాస చెప్పినట్టు నేను ఏమో 7 కర్ణం వచ్చింది గింజలు పెట్ట పత్తి నీకు మంచిగా కొట్టినా మంచి చీర దింపు మంచిగా మొక్కు మంచిగా పంట లైటర్ తెచ్చిరా చెప్పులు వేసుకొని ముట్టిస్తానవా పనికల్లా మనిషి పత్తి గింజలు ఇటీ ఏమెత్తులు తెచ్చినావమ్మా? ఇగో బోల్గాడు తెచ్చిండమ్మా. బోల్గాడి గల మంచిగా మనిషిని చక్కదనం పడుతుంది పంట. ఏమో మరి ఈసారిగా నువ్వు వచ్చిన ఏ రేంజ్లో మొత్తం అలా మనిషికి నువ్వు మోసుకుంటాం కట్టుకున్నాం. జానేడుకొకటి పెట్టి జానేడుకొకటి దగ్గర దగ్గర పెట్టు ఒకటి పోయిన ఒకటి మొలుతుంది మంచిగా అలాగే చెప్పు చెప్పు నువ్వు కర్ణవా పెడతావా పెడుతున్నా మంచిగానే. ఫస్ట్ ఉండాలి నువ్వు కర్ణవనే ఫస్ట్ ఉండాలి. నేనే లాస్ట్ పోతున్నా. కొంచెం మంచి నీళ్ళు ఇమ్మను. ఏంది దూపైతుందంటే మంచి నీళ్ళు తీసుకురా. అట్నే పత్తి గింజలు కూడా దగ్గర పెట్టాయి బత్తదే. వారిద్దరు మురుగా శీల మగానో నవయారి మగానో నవయారి
పోయినాక పాలాలు వేస్తా కర్ణవ్వ నీకు ఇగో కర్ణవ్వ మంచిలో దుక్కి మంచిగా ఉందిరా, మంచిగా పెట్ట బుద్ధి అయిందిరా, పత్తిత్తులు మంచిగా మొలుతాయిరా. ఓ పిల్ల హైలైట్కి ఆన పడితే మస్తు మొలుతాయి. ఏమో మా అబ్బాయి అయితే వేసింది ఆయిలకి వాన పడుతుంది, వర్షం పడుతుంది అలా చెప్పనే అయింది. కర్ణవ్వ ముదుగాలు పెట్టడం నడుము కూడా నొయ్యేది మరి నయ్యది ఏ మొలవకనే పోతే ఆయటెల్లా తిడతా తిట్టు మళ్ళీ పత్తేరా దానికి రావా? పత్తేరా రామా ఏంది పత్తేదాకింది పత్తిగలు రావా? ఏమన్నా ఎంతసేపు అయ్యా నీకు? ఎన్ని రోజులు అవుతుంది నీకు ఫోన్ చేయబట్టి? నువ్వు అసలు ఏడుంటున్నావు? ఏం కథ అసలు? నీకు ఫోన్ కాస్తాను ఏ సంగతి? ఏమిస్తావా? ఏమిస్తావు? నువ్వు అన్నం తింటున్నావా? నీ చదవ మర్యాదనా? ఏం మర్యాద? నా 50,000 ఎప్పుడు ఇస్తావు? అందరూ నేను చేస్తానే. ఎప్పుడు చేస్తావు? 2 ఏళ్ళు అవుతుంది ఇప్పటికి. అట్లా కాదు, నువ్వు కరెక్ట్ ఎప్పుడు ఇస్తావు పైసలు? కరెక్ట్ చెప్పు. ఎప్పుడు ఇస్తావు? నువ్వు ఎప్పుడు ఇస్తావు గది చెప్పు నాకు. ఇల్లు తాళం వేయమంటావా? మనం ఇల్లుకు తాళం వేయాలి. అప్పుడు ఇవ్వాలి, 50,000 ఇవ్వాలి. ఎప్పుడు ఇస్తారు? ఇంకా 2 ఏళ్ళు అయింది. దగ్గర ఉంటాయంటే నాకు మరి నా పరిస్థితి ఎట్లుంది? ఖచ్చితంగా కావాలి పైసలు. అప్పుడే 2 ఏళ్ళు అవుతుంది పైసలు తీసుకొని. చిన్న పనులు ఇంకా మళ్ళీ అంటే మరి మా పరిస్థితి అట్లనే ఉంది ఇంటికాడ. ఎప్పుడు ఇస్తారు? 3 ఏళ్ళ 4 ఏళ్ళ కొద్ది ఇస్తారా? అరే ఈ సంవత్సరం ఇస్తామని చెప్పినా కదా మాట అనిపి ఒకసారి. అంటే ఆడు కూడా ఉంటది. గల్ల పట్టకపోతే పైసలు నేను తెచ్చిన ఇక్కడ ఊకుంటారు. ఎందుకు పట్టినావు? ఎందుకు పట్టినంటే అప్పు ఇచ్చినవా? 2 ఏళ్ళు అవుతుంది. అప్పు ఇస్తా ఇస్తామని చెప్పినా కదా. ఎప్పుడు ఇస్తావు చెప్పు. ఇస్తామని చెప్పినా కదా. చెప్పు. అప్పుడు నువ్వు తీసుకున్నావు, మీ తమ్ముడు తీసుకున్నాడు. మరి మమ్మల్ని అంతురాడా? పల్లె విసిరేస్తా కాదు, ఇప్పుడు మమ్మల్ని అంతురాడా? కాదే తినే పల్లె నాకు అంత ఎత్తుండే పట్టుకనే ఆ పల్లె విసిరేసిన. నేను తింటలే ఇంటికాడ నా పిల్లలు చెప్పింది కదా ఈ సంవత్సరం. మరి ఏం చెప్తావు చెప్పు. ఇట్లా చెప్పండి 2 ఏళ్ళు అవుతుంది. 2 ఏళ్ళు అవుతుంది ఇట్లా చెప్పండి. నా పైసలు కాదా అవి? కాదు, వేరే దగ్గర అడకచ్చి ఇచ్చిన అవసరం ఉన్నాయంటే నీకే నువ్వు చెప్పే. నాకు మీ తమ్ముతో అవసరం లేదు, నువ్వు చెప్పు. ఇప్పుడు మీ తమ్ముడు తెచ్చాడు, మీ అన్న పండిన పంట అంతా మిర్చీలు కట్టడానికి కాబట్టి ₹1 కూడా మిగిలింది లేదా? ఏం చేయమంటావన్నా? ఇప్పుడు నేను ఇచ్చి 2 ఏళ్ళు అయింది కదా. ఈసారి పైసలు నువ్వు ఇస్తాను ఒప్పుకుంటున్నావు. ఈ పంట పండినాక ఖచ్చితంగా ఇస్తాను. ఈసారి ఇవ్వకపోతే ఖచ్చితంగా ఇల్లుకు తాళం వేసిపోతాను. ఇల్లుకు తాళం అయితే ఏడ బతుకుమంటాను. మరి మా పరిస్థితి అట్లనే ఉంది. ఖచ్చితంగా ఈ పంట పైసలు వచ్చినాక ఇస్తాను. నీకు దండం పెడతా, లొల్లి పెట్టకు. ఇప్పుడు నేను ఆడవికి నేను పోతున్నా. మళ్ళీ సంవత్సరం ఇవ్వకపోతే ఖచ్చితంగా ఇప్పుడు 1 నెల 2 నెలలు అంటున్నావు, ఆడది వరకు అంటున్నావు కాబట్టి తాళం ఇవ్వకపోతే తాళం వేస్తా ఖచ్చితంగా చెప్తున్నా. ఇవ్వకపోతే అన్న ఎడ్డు పట్టుకపోతే కంపల్సరీ రామన్న. నువ్వు మీ తమ్ముని కదా ఉరికొస్తున్నావు కదా, కంపల్సరీ ఎడ్డు పట్టుకపోతే ఇవ్వకపోతే నేను నువ్వు ఉరికొచ్చినట్టు కాదు. మీరు అప్పులు ఇవ్వకపోతే మాత్రం పట్టుకోపోవడం తప్పది. సంబంధం లేదు. కాదు, మీ ముఖం చూసిపోతున్నాం మేము ఇప్పుడు. పైసలు గీయకపోతే మంచి కూడా నేను చెప్తున్నా. ఎట్లు ఖచ్చితంగా తీసుకపోతా. సరేలే. సరే. ఏడవకే అన్న, ఎందుకు ఏడుస్తున్నావే? బాధలు అందరికి ఉంటే మనకొక్కరికే కాదు. ఏడవకు. తీరితే వచ్చేటి వరకు అన్న తీరా, ముందటి వరకు అన్ని తీరుతాయి. ఏడవకు. కాలం పెట్టేటప్పుడు మంచిగానే ఉండే. తుబ్బింది పొచ్చిపోయి పాడు. ఎట్లా చేసుడు? దేవుడా, ఏందా ఈ రైతుకి కష్టాలు? చేస్తే ఓ బాధ ఉంది, చేయకపోతే ఓ బాధ ఉంది. తిండి పెట్టేటోనికే ఇన్ని గండాలా భగవంతుడా? భగవంతుడా,
అమ్మ దేవుడా ఏందయ్యా మాకు ఈ కష్టాలు. విత్తనాలు పెట్టినప్పుడేమో నువ్వు ముఖం చాటేసినావు, ఇప్పుడు కొట్టబడుతుంది. ఆ ఇత్తులు అన్నీ పెట్టుకొని నాశనం అయిపోయినాయి. జిందగీ వేస్ట్. బిడ్డ ముందరు కలిసిమెలిసి కష్టపడ్డాం, అయిపోయింది నా భక్తి. నేను కలుస్తానో లేదు భవిష్యత్తులో. నువ్వు వెళ్ళిపోతుంది. ఏమైంది అన్న, ఎందుకు ఎడుతున్నావు? ఏమైంది గట్టేటే? ఏమైంది అన్న? ఏమైంది ఏమైంది అన్న? ఏమైంది అన్న? అన్న కలిపి వదిన నూరు పెట్టుకుంటుండు. అన్న ఏమైంది అన్న? అన్న కలిపి ఏం చేయమంటావురా? పంటలో ఏమన్నా బతికి ఏం ప్రయోజనం? పంట పోతే బాణం పోతే మళ్ళీ వస్తుందా? అప్పులలో ఇవన్నీ ఎందుకు రాని మరి ఏ బతికి ప్రయోజనం ఏంది? నాకు ఇది బాధలు ఏంది? ఇది వాళ్ళు ఏందిరా ఎన్ని బాగా ఉంటేనే పోతాయి, పానం పోతే మళ్ళీ వస్తుందా? దేవుని కూడా కనికరం నువ్వు ఏం బాధపడక, మేము లేవా? ఈ ఏం కాకపోతే మళ్ళీ వచ్చేది బాగా నువ్వు అసలు మేమే ఇటు నిన్ను బాధ పెట్టి దాని ఎందుకు మనసు ఇరిగిపోయిందిరా. అంతే నువ్వు అట్లా మాట్లాడలే ఎట్లా? ఇంత భూ నమ్ముకుందా లేకపోతే ఇంకో 10 ఎకరాల వల్ల కోల్పోతాం. మీ తమ్ముడు ఉన్నాడు కదా, నేను కూడా చేస్తాను. నాకు ఏ చాపా చేయాలి చేసుకుందాం. నేను లేడానికి లేదా పంట చూడబోతే పంట లేదు, ఈ అప్పులు చల్లకుండా అప్పులు ఇట్లా. ఈ రైతు బతుకు ఎప్పటికీ ఊరేసుకుంటూ చచ్చిపోవడం తప్ప గింత కూడా పరిష్కారం రైతు బతుకు గింత. వెల్కమ్ టు వేములవాడ బాయ్స్. చూసిరు కదా వీడియో. రైతుల యొక్క కష్టాలు ఇప్పటికీ ఎప్పటికీ ఇలాగే ఉంటున్నాయి. మా చిత్రం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతుల బాధలు అనేవి కళ్ళకు కట్టినట్టు చూపించడానికి ఈ వీడియో తీయడం జరిగింది. సో మీకు నచ్చింది అనుకుంటున్నాం. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇట్లాంటి అప్డేట్ కోసం మా ఛానల్ని పక్కనే గంటన గట్టి గట్టురి. బాయ్.